ఏంటి అందరికీ ఈరోజు మనం చేసుకునే స్నాక్స్ బెల్లం మురుకులండి. చాలామంది గోరుమిటీలు అని కూడా అంటారు వీటిని. దీనికి గోధుమ పిండి తీసుకోవచ్చు, మైదా పిండి తీసుకోవచ్చండి. ఏదన్నా గోధుమ ఒక అర కేజీ తీసుకుంటే మైదా ఒక అర కేజీ తీసుకోవాలండి. అలా తీసుకోవాలి. తర్వాత రెండిట్లో చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి బాగా కలిపి తర్వాత మనం నెయ్యి కానీ నూనె కానీ కాచిపోసి బాగా వేడయ్యాక అందులో పోసి బాగా కలుపుకోవాలండి. కేజీకి పావు కేజీ వేయాలి. అలా కొలత వేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. బాగా గుల్లగా ఉంటాయి. బాగా కాచి పోసుకున్నాక మొత్తం బాగా కలిపి మనం నొక్కితే ఉండయ్యేలా ఉండాలండి. అప్పుడు పర్ఫెక్ట్గా అయినట్టు లెక్క మనకి. తర్వాత మొత్తం ఒకేసారి వాటర్ వేసి కలుపుకోకూడదు. కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుంటే అవి బాగా మెత్తగా ఉంటాయి. చేసుకోవటానికి కూడా మనకు వీలుగాని కొంచెం కొంచెం తీసి బాగా కలిపి మనం గోరుమిటీల్ని చేసుకోవాలి. చిన్న చిన్నవిగా చేసుకుంటే బాగుంటాయి. టేస్ట్ బాగా వేగుతాయి లోపల. కొంచెం కొంచెం తీసి బాగా కలిపి ఉండ చేసుకొని గోరుమిటీని చేసుకోవాలి. చాలామంది పైన నొక్కేటప్పుడు గోరు వచ్చేలా పడతాయి. కొంతమంది ప్లెయిన్గా ఉండేలా చేసుకుంటారు. అది మన ఇష్టం, మనకు వచ్చినట్టు చేసుకోవచ్చు, నచ్చినట్టు. కానీ చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్నాళ్ళ బెల్లం పాకం పంచదార పాకం పట్టేవారు. కానీ ఇప్పుడు అందరూ షుగర్ తినటం మానేశారు మూలాన్ని బెల్లం పాకం పట్టుకుంటున్నాం. చాలా బాగుంటుంది టేస్టు. చాలా ఈజీగా చేసుకోవచ్చు స్నాక్స్ ఇవి వచ్చిన వాళ్ళు. చూడండి, మనం ఉండ చేసుకొని నొక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒక వేలు కింద ఒక వేలు పైన పెట్టి నొక్కుకోవాలి. అప్పుడు అది పర్ఫెక్ట్గా వస్తుంది షేపు. ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. తర్వాత వాటిని నూనెలో వేసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. వేయించేటప్పుడు మాత్రం ఎప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టి వేయించుకోవాలి. హైలో పెట్టి ఉంటే మాత్రం వెంటనే రంగు వచ్చేస్తే పైన, లోపల వేగదు. అందుకు చాలా జాగ్రత్తగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సిమ్లో పెట్టుకొని ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. వాటిలోని నురగ ఆగిపోయిన వరకు ఉండాలి. మూకుట్లో మనం బాగా ఆగిపోయాక తీసుకోవాలి. వాటిని తీసుకున్నాక వాటిలన్నీ కలిపి మనం బెల్లం పాకం పెట్టుకోవాలి. బెల్లాన్ని కాచి ఫస్ట్ వడపోయాలి. వడపోసి ఇసుకంతా పోయాక మళ్ళీ పెట్టి దాన్ని బెల్లం పాకం పట్టుకోవాలి. పాకం బాగా అయిన తర్వాత ఉండపాకం రావాలి. పాకం వచ్చాక అప్పుడు యాలకి పొడి కొంచెం వేసుకోవాలి. వేసుకొని మనం వేయించుకున్న మురిపెల్ని బెల్లం పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. పాకం పట్టేలాగా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకొని ఒకసారి మనం బాగా చల్లారే వరకు కలుపుతూ ఉండి తర్వాత విడివిడిగా తీసుకోవాలి ఒకటి ఒకటి. అంతే ఫ్రెండ్స్, మన బెల్లం మురిపీలు రెడీ అయిపోయినాయి. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు మన హర్నా పికిల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఆర్డర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.